Hello children, good afternoon. Welcome to our SSM basic teaching channel. ఏంటి బోర్డు పైన ఆల్ రాసింది ఏబిసిడి రాసింది అనుకుంటున్నారా? సో ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి ఎవరైతే నెక్స్ట్ జాయిన్ అవుతారో పిల్లలకు ఫస్ట్ క్లాస్ నుంచి అనే కాదు ఎల్కేజీ నుంచే బేసిక్స్ వర్ణమాల అనేది ఉంటుంది. సో ఈ తెలుగు అనేది పిల్లలు ఎలా చదువుతారు? ఆ ఈ ఊ ఊరు ఇలా చదువుతూ ఉంటారు. సో అలా చదివితే గుర్తుండదు, మర్చిపోతారు. సో ఆటు అమ్మహ వరకు అనేది చదివితే దాన్ని బేస్ చేసుకొని మనకి ఇందాక నేర్చుకున్నాం కదా గుణితాల గుర్తులు ఉంటాయి అనేసి, అవి బాగా ప్రెస్ చేస్తూ ల్యాగ్ చేస్తూ రీడ్ చేస్తూ ఉంటే డెఫినెట్గా మనకు వర్ణమాల అనేది గుర్తుంటుంది. దాంతోపాటు మనం చక్కగా గుణితాలు కూడా నేర్చుకోవచ్చు. సో గుణితాలు అనేది నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఆటు అమ్మహ అనేది చదువుదాం. ఎలా చదవాలి? మనకి స్మాల్ ఏబిసిడి అనేది చాలా ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా పిల్లలకు రావాలి. సో ఇప్పుడు ఈ ఆలు రీడింగ్ అనేది ఎలా చేయాలి? ఆలు రీడింగ్ అనేది ఎలా చేయాలి? వాట్ ఈస్ దిస్? ఆ. వాట్ ఈస్ దిస్? ఆ అంటే మనం స్టార్టింగ్ ఏబిసిడిలో స్మాల్ ఏబిసిడిలో ఏ ఎలా రాస్తామో సో అలాగే ఏది ఏ అంటే ఆ. ఓకే, ఏ అంటే ఆ. నెక్స్ట్ ఆ అంటే 2 ఏస్ ఉంటే ఆ. ఎలా ఈ ఏని బాగా సాగదీయండి ఆ. నెక్స్ట్ వచ్చేసి ఈ స్మాల్ ఏబిసిడిలో ఈ అంటే బండ గుర్తు, ఈ ఈనికి గుర్తు ఈ. ఏంటిది? ఈ. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వచ్చి ఈ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈకి ఎలా గుర్తు? 2 ఈస్ ఉంటే దాన్ని ఈ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఓ. ఓన్లీ సింగిల్ యూ ఉందనుకోండి, యూ ఉంటే దాన్ని ఏమంటారు? ఓ. హక్కుమని ఇలా ఎలా అయితే స్విచ్ చేస్తామో అలాగే ఏమంటారు దీన్ని? ఓ. నెక్స్ట్ వచ్చేసేసి ఓ. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఓ. ఇక్కడ వన్ యూ ఉంటే ఓ. ఇక్కడ 2 యూస్ ఉన్నాయి, 2 యూస్ ఉన్నాయి. దాన్ని ఏమనాలి? ఊ. 2 యూలు ఉంటే ఏమంటారు? ఊ అంటారు. ఏమంటారు? ఊ అంటారు. నెక్స్ట్ వచ్చేసేసి ఆర్ యు రు. ఆర్ యు రు. సో ఈ రు అనే వర్డ్కి రిలేటెడ్ రు, తెలుగులో రు ఇలా రు. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ఆర్ యు 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 రు. ఓకే, ఎలా చదవాలి దీన్ని? రు. నెక్స్ట్ వచ్చేసేసి ఈ. ఈకి రిలేటెడ్ వర్డ్ ఏ ఎలా చదవాలి? ఏ. ఈ సింగిల్గా ఉంది కాబట్టి ఈ అని ఎలా అయితే అంటామో అలాగే ఈ వర్డ్ ఏ. నెక్స్ట్ వచ్చేసేసి ఐ. ఏంది ఇక్కడ ఈ ఉంది ఇక్కడ ఐ అంటుంది అంటున్నారా? అలా అనుకోకండి. ఇక్కడ ఈ ఉంది ఐ ఉంది, ఇక్కడ దీని ఏమంటున్నాం మనము? ఏ ఐ అంటున్నాం. ఇక్కడ ఈ అనేది సైలెంట్ వర్డ్. ఏ వరకు వచ్చేసరికి ఈ ఏమవుతుంది అంటే సైలెంట్ వర్డ్ అయి ఐ పలుకుతుంది. సో దీని ఏమంటాము? ఏ. ఓకే, ఈ ఐ కలిపితే ఏమవుతుంది? ఏ అవుతుంది. ఏ ఏ ఐ. ఏ ఏ ఐ. ఐ అన్నప్పుడు ఐ ఒకటే రాయొచ్చు అని మీరు అనుకుంటారు, కానీ ఐ అనేది ఐ అనే వర్డ్ ఎప్పుడు రాయకూడదు. ఏ ఐ కలిపినప్పుడు ఏమంటాం? ఐ అంటున్నాం. ఏమంటున్నాం? ఐ. ఐ అంటున్నాం కాబట్టి ఐ అనట్లేదు కదా, ఐ అనాలి. బాగా మనం నొక్కాలి, మనం గొంతుని నొక్కి చదివితే వర్డ్ అనేది స్పష్టంగా వస్తుంది. సో దీని ఏమనాలి? ఐ. ఏ ఐని ఏమంటాము? ఐ. నెక్స్ట్ వచ్చేసేసి ఓ. సింగిల్ ఓ ఉంది కాబట్టి ఓ. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ఓ ఓ ఓ. ఎలా చదవాలి? హై పిచ్ ఓ. పైకి వెళ్ళిపోండి. ఓకేనా? నెక్స్ట్ ఏయు ఔ. ఏయు ఔ. ఏంటిది? ఔ. ఓ ఓ ఔ. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వచ్చేసేసి ఏఎం యామ్ తెలుసు కదా మీ అందరికి, అదే అమ్. ఏఎం యామ్ అంటే
ఓకే చిల్డ్రన్. సో ఇదంతా ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో పిల్లలందరికీ, ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో పిల్లలందరికీ, ఎలా బేస్ చేసుకొని ఇవి చదవాలో అనుకున్న పిల్లలందరికీ ఇదంతా యూజ్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నా. సో చిల్డ్రన్, ఎవరికైతే నచ్చిందో నేర్చుకోండి, నచ్చకపోయినా నేర్చుకోండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఈ బేసిక్స్ కాబట్టి. సో మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా కలుసుకుందాము. సో అప్పటి వరకు అందరూ మన ఛానల్ని వాచ్ చేయండి, SSM బేసిక్ టీచింగ్స్. సో we will meet on our next video. Thank you so much, and like and subscribe, share. Thank you friends.